బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది. 119 గురుకులాలకు సంబంధించి 3689 పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జేఎల్, టీజీటీ, పీజీటీ పోస్టులతో పాటు పలు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి అనుమతి లభించింది. వీటితో పాటు గురుకులాలలో 595 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సెక్రటరేట్ నుంచి మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. మహేశ్వరి, నిరుద్యోగులకు ఇది ఒక తీపి కబురు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగుల కోసం వెయిట్ చూస్తున్నారో వాళ్ళకు శుభవార్త అని కూడా చెప్పవచ్చు. ఏదైతే సీఎం కేసీఆర్ ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో గురుకులాలు ప్రతి నియోజకవర్గానికి రెండోగా గురుకులాన్ని ఇప్పటికే ఒక్కొక్క గురుకులం ప్రతి నియోజకవర్గం ఉంది. అయితే రెండో గురుకుల పాఠశాలను కూడా ప్రతి నియోజకవర్గానికి ఏర్పాటు చేస్తానని కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. ఈరోజే 119 గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏర్పాటుకు ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 119 పాఠశాలలో కావాల్సినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్కు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. 119 పాఠశాలల్లో 119 మంది ప్రిన్సిపల్లు, అదేవిధంగా ఎవరైతే చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అదేవిధంగా జూనియర్ లెక్చరర్స్ను 1071 టీజీటీకి సంబంధించి గ్రాడ్యుయేట్ టీచర్స్ను, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ను 833 మంది, అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, లైబ్రేరియన్స్, స్టాఫ్ నర్సులు, అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్లు వీళ్ళందరినీ కలుపుకొని దాదాపుగా 3689 పోస్టుల భర్తీకి గాను ఒక క్లియరెన్స్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏదైతే గణతంత్ర దినోత్సవాల సందర్భంగా కూడా త్వరలోనే మేము నోటిఫికేషన్ ఇస్తామంటూ కూడా నమగర్భంగా టీఎస్పీఎస్ చైర్మన్ గంటా చక్రమాని చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అనేది రావడం అనేది నిరుద్యోగుల ఒక ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 దఫల్లో 119 గురుకుల పాఠశాలలు ఏవైతే బీసీ వెల్ఫేర్ పాఠశాలలు అయితేనే, అదేవిధంగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ పాఠశాలల్లో ఇప్పటికే 119 పాఠశాలకు సంబంధించి భర్తీ చేయడం జరిగింది. మొత్తం పాఠశాలలు తీసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలో ఇప్పటికే 10,000కు సంబంధించినటువంటి గురుకుల ఉపాధ్యాయుల భర్తీ కూడా కావడం జరిగింది. దీంతో పాటు మరో 3689 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా ఆర్థిక శాఖ నుండి ఒక క్లియరెన్స్ రావడం అనేది చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నవారు ఇప్పటికే కూడా చాలా రోజుల నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. వాళ్ళందరికీ కూడా ఇదంతా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అజయ్.